ఒకరు మర్చిపోయిన ఒక రెన్యువల్ డేట్ ఇంకొకరికి వేల రూపాయలు సంపాదించి పెట్టొచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, ఇది నిజం. దీన్నే డొమైన్ స్నిప్పింగ్ అని అంటారు. ఇంతకీ ఒక చిన్న పొరపాటు ఎలా ఇంత పెద్ద లాభాలకు దారితీస్తుందో తెలుసుకుందాం రండి. ఒక బిజినెస్కి వాళ్ళ డొమైన్ పోయిందంటే దానిమీద వాళ్ళు కట్టుకున్న సామ్రాజ్యం మొత్తం కూలిపోయినట్టే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఒక వెబ్సైట్ అడ్రస్ అనేది కేవలం ఒక పేరు కాదు, అది ఆ కంపెనీకి డిజిటల్ ఐడెంటిటీ, ఆన్లైన్లో వాళ్ళ ఇల్లులాంటిది. అసలు వాళ్ళు ఏం కోల్పోతారో చూద్దాం. ముందుగా బ్రాండ్ ఇమేజ్. అఫీషియల్ సైట్ పనిచేయకపోతే కస్టమర్లకు నమ్మకం పోతుంది. తర్వాత ఎస్ఈఓ మరియు ట్రాఫిక్. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న గూగుల్ ర్యాంకింగ్స్ అంతా జీరో అయిపోతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా కంపెనీ ఈమెయిల్స్ పనిచేయడం ఆగిపోతుంది. అంటే ఆన్లైన్ వ్యాపారం మొత్తం ఒక్కసారిగా బంద్ అయిపోయినట్టే. అందుకే జస్ట్ $10 పెట్టి పట్టుకున్న డొమైన్కి అసలు ఓనర్లు $500 నుంచి $2000 వరకు కూడా చెల్లించడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఆ డొమైన్ పోవడం వల్ల వచ్చే నష్టంతో పోలిస్తే ఈ మొత్తం వాళ్లకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అసలు ఈ డొమైన్ స్నిప్పింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక విలువైన డొమైన్ పేరు ఎక్స్పైర్ అయిపోయిన వెంటనే ఆ క్షణంలోనే దాన్ని పట్టేసుకోవడం. తర్వాత దాన్ని అసలు ఓనర్కో లేదా ఆ డొమైన్పై ఆసక్తి ఉన్న వేరే వాళ్లకో మంచి లాభానికి అమ్మేయడం. అంటే ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం. ఇదొక రకంగా ఆన్లైన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లాంటిదన్నమాట. ఇక్కడ చూడండి, ఒక డొమైన్ ఎక్స్పైర్ అయిన వెంటనే వెబ్సైట్ డౌన్ అయిపోతుంది. కానీ ఓనర్కి సుమారు 40 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. నార్మల్ ఫీజుతో రెన్యూ చేసుకోవచ్చు. అది కూడా మిస్ అయితే అప్పుడొస్తుంది రిడెంప్షన్ పీరియడ్. ఇక్కడ హెవీ పెనాల్టీ కట్టి రెన్యూ చేసుకోవాలి. కానీ ఈ 2 అవకాశాలు పోయాక ఇక కథ స్నైపర్ చేతిలోకి వెళ్తుంది. ఎందుకంటే ఆ తర్వాతొచ్చే 5 రోజుల పెండింగ్ డిలీట్ దశలో ఎవరూ ఏమీ చేయలేరు. ఇక అక్కడ్నుంచి అసలు ఆట మొదలవుతుంది. అవును, ఈ రిడెంప్షన్ పీరియడ్ అనేది అసలు ఓనర్కి చివరి అవకాశం, కానీ చాలా ఖరీదైన అవకాశం. ఎందుకు తెలుసా? ఈ టైంలో కట్టాల్సిన పెనాల్టీ సుమారుగా $100 నుంచి $200 వరకు ఉంటుంది. అంటే మామూలు రెన్యువల్ ఫీజ్ కంటే కొన్ని బదుల రెట్లు ఎక్కువ. అందుకే చాలామంది అమ్మో ఇంత ఖర్చా అని చెప్పి ఆ దశలో డొమైన్ని వదిలేసుకుంటారు. 5 రోజులు, జస్ట్ 5 డేస్. ఈ 5 రోజులే స్నైపర్కి అత్యంత కీలకమైన టైం. ఈ పెండింగ్ డిలీట్ స్టేజ్లో డొమైన్ పూర్తిగా లాక్ అయిపోతుంది. అసలు ఓనర్ కూడా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేరు. ఈ 5 రోజుల కౌంట్ డౌన్ అయిపోయిందంటే చాలు, ఆ డొమైన్ ఇక వేటకు సిద్ధమైనటే. డ్రాప్ క్యాచింగ్ అంటే ఏంటంటే, ఒక డొమైన్ పబ్లిక్గా రిలీజ్ అయిన మిల్లీ సెకండ్ల వ్యవధిలోనే స్పెషల్ సాఫ్ట్వేర్ బాట్స్ వాడి దాన్ని ఆటోమేటిక్గా రిజిస్టర్ చేసేయడం. సో స్నిప్పింగ్ అంటే ఊరికే కూర్చొని వెయిట్ చేయడం కాదు, అదొక టెక్నికల్ వార్. మరి మనం ఈ బాట్స్ని ఎలా వాడతాం? బ్యాక్ ఆర్డర్ ద్వారా. మనకు కావలసిన డొమైన్ కోసం ముందుగానే ఒక బ్యాక్ ఆర్డర్ పెడతాం. అప్పుడు ఆ సర్వీస్ వాళ్ల బాట్స్ ఆ డొమైన్ను 24/7 మానిటర్ చేస్తూ ఉంటాయి. అది ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో ఆ మిల్లీ సెకండ్లోనే మన పేరు మీద రిజిస్టర్ చేయడానికి ట్రై చేస్తాయి. ఒకవేళ ఒకే డొమైన్కి చాలామంది బ్యాక్ ఆర్డర్ పెడితే అప్పుడు వాళ్ల మధ్య ఒక ప్రైవేట్ ఆక్షన్ అంటే వేలం జరుగుతుంది. ఈ రంగంలో కొన్ని పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. ఉదాహరణకి dropcatch.com. ఇది .com డొమైన్లను పట్టుకోవడంలో వరల్డ్ నంబర్ 1. ఇక స్నాప్ నేమ్స్, నేమ్జెట్ లాంటివి పాత మంచి అథారిటీ ఉన్న డొమైన్లను క్యాచ్ చేయడంలో ఎక్స్పర్ట్స్. ఇంకో ముఖ్యమైన విషయం, ఒక డొమైన్ మొదట గోడాడీలో రిజిస్టర్ అయితే దాన్ని గోడాడీ ఆప్షన్స్లో బ్యాక్ ఆర్డర్ పెడితే దొరికే ఛాన్స్ దాదాపు 90% ఉంటుంది. బ్యాక్ ఆర్డర్ పెట్టడం. మూడో స్టెప్, డొమైన్ మన చేతికొచ్చాక ఈ డొమైన్ అమ్మకానికుంది అని ఒక సింపుల్ పేజ్ క్రియేట్ చేయడం. ఫైనల్ స్టెప్, పాత ఓనర్కి చాలా మర్యాదగా ఒక ఇమెయిల్ పంపి డొమైన్ను కొనుక్కోమని ఆఫర్ ఇవ్వడం. ఓకే, అంతా బాగానే ఉందిగాని ఇప్పుడు ఈ వేటలో అత్యంత ముఖ్యమైన నియమం గురించి తెలుసుకుందాం. ఒక్క క్షణం. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయం ఈ మొత్తం ప్రాసెస్లోనే చాలా కీలకమైనది. దీన్ని గనక పట్టించుకోకపోతే చాలా పెద్ద లీగల్ సమస్యలో ఇరుక్కునే ప్రమాదముంది. ఇక్కడ మనం సేఫ్ టార్గెట్స్కి, లీగల్ రిస్క్స్కి మధ్య తేడాని స్పష్టంగా తెలుసుకోవాలి. సాధారణ పేర్లు, చిన్న చిన్న పర్సనల్ వెబ్సైట్స్ ఇవన్నీ సేఫ్. కానీ టాటా, రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీల ట్రేడ్మార్క్ పేర్లతో ఉన్న డొమైన్లను టార్గెట్ చేస్తే అది సైబర్ స్క్వాటింగ్ అనే చట్టపరమైన నేరమవుతుంది. అలా చేస్తే భారీ జరిమానాలు, కోర్టు కేసులు తప్పవు. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.